Okay, guys, done. So today మనము టాలీ ప్రైమ్ 5.1 లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అండ్ డెమో టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేస్తున్నాం. ఈ యొక్క క్లాస్ లో మనకి లైక్ ఏపీ తెలంగాణ అబ్రాడ్స్ నుంచి చాలా మంది స్టూడెంట్స్ మనకి ఆల్మోస్ట్ జాయిన్ అయి ఉన్నారు. ఓకే, సో ఇక్కడ డెమో డిస్కషన్ చేసిన తర్వాత మీకున్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఆ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. సో ఈ టాలీ అనేది మనము ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకుంటే మార్కెట్ లో మనకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఏ రేంజ్ లో మనకి శాలరీస్ ఉంటాయి, ఫ్రెషర్ కి ఎలా ఉంటాయి, ఎక్స్పీరియన్స్ శాలరీస్ ఎలా ఉంటాయి అనేది టుడే క్లాస్ లో నేను డిస్కస్ చేస్తాను. వాటితో పాటు మనకి సిలబస్ ఏంటి, ఈ సిలబస్ మనకు ఎక్కడ యూజ్ అవుతుంది అనేది కూడా టుడే క్లాస్ లో మీకు క్లియర్ గా డిస్కస్ చేస్తాను. సో తర్వాత సర్టిఫికేషన్ సంబంధించిన ఫార్మాట్స్ ఎలా ఉంటాయి, ఏవి ఎలా ఉపయోగపడతాయి, ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఎలా ఉపయోగపడుతుంది, టాలీ కంపెనీ సర్టిఫికేషన్ ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా నేను టుడే క్లాస్ లో వాటికి సంబంధించిన క్లియర్ కట్ డిస్కషన్ మీతో డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, సో బిఫోర్ మనకు డెమో స్టార్ట్ చేసే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ మై సెల్ఫ్. ఓకే, డన్. సో పీపీటీ కనబడుతుందా, కన్ఫర్మ్ చేయండి. Yeah, క్లియర్? yes, it's very visible. డన్ గైస్, థ్యాంక్ యూ. ఓకే, సో నా పేరు లోకేష్ అండి, ఎంబీఏ ఫైనాన్స్ కంప్లీట్ చేస్తున్నా. లైక్ జాబ్ రోల్ బిఎఫ్ఎస్ఐ, బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్, రీటైల్ సేల్స్ అసోసియేట్ అండ్ టాలీ ప్రైమ్, ఎస్సిపి, వీటిని మనం టీచ్ చేయడం జరుగుతుంది. లొకేషన్ లైక్ ప్లేస్ కడప, ఆంధ్రప్రదేశ్. టోటల్ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది మనకి ఇక్కడ. సో లైక్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, డాక్టర్స్ కి, లెక్చరర్స్ కి, ట్రైనర్స్ కి ఆల్మోస్ట్ విత్ స్టూడెంట్స్ తో కలిపి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ 15,000 పైగానే స్టూడెంట్స్ ని ట్రైన్ చేయడం జరిగింది. సో ప్లేస్మెంట్స్ 600+ మనం చూపించడం జరిగింది డిఫరెంట్ సెక్టర్స్ లో. ఓకే, సర్టిఫికేషన్స్ బిఎఫ్ఎస్ఐ, ఆర్ఎస్ఐ, టాలీ ప్రైమ్ అండ్ ఎస్ఏబి. హాబీస్ లర్నింగ్ న్యూ అప్లికేషన్స్, డెవలప్ న్యూ కంటెంట్, డెలివర్ విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మన మెయిన్ ఎయిమ్ గా, మోటోగా డిస్కస్ చేయడం జరుగుతుంది. 50K అబౌవ్ స్టూడెంట్స్ ని ట్రైన్ చేయాలి విత్ ప్రాక్టికల్ నాలెడ్జ్ తో. ఎలిజిబుల్ సెక్టార్స్ లోనే మనం జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. సో ఇది నా యొక్క బ్రీఫ్ ఇంట్రడక్షన్. ఓకే, సో తర్వాత మనకి మన యొక్క ఇన్స్టిట్యూషన్ నేమ్ వచ్చేసి లోకేష్ ఇన్ఫోటెక్. ఆన్లైన్, ఆఫ్లైన్, వీకెండ్ అండ్ ఇండివిజువల్ ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. సో మనకి మన యొక్క సెంటర్ వచ్చేసి ఆథరైజ్డ్ టాలీ ఇన్స్టిట్యూషన్ అండర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్. ట్రైనింగ్, సర్వీస్, సేల్స్, కస్టమైజేషన్ కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి టాలీ లోకేష్. ఆల్మోస్ట్ 30,000+ సబ్స్క్రైబర్స్ తో ఏపీ తెలంగాణలో నెంబర్ 1 ఛానల్ గా టాలీ ప్రైమ్ మీద మనం వెళ్తూ ఉన్నాం. ఎందుకు అంటే తెలుగు స్టూడెంట్స్ కి సబ్జెక్ట్ నీట్ గా తెలుగులో అర్థమయ్యే విధంగా ట్రైన్ చేస్తూ, ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటూ, ఈ వీడియోస్ యూట్యూబ్ లో పెడుతూ, సో మిడిల్ క్లాస్ వాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, అప్పర్ క్లాస్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, సో ఓపిక ఉన్న వాళ్ళు యూట్యూబ్ చూసి నేర్చుకుంటూ సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ జాబ్స్ అనేది చేసుకుంటున్నారు. ఎవరైతే సబ్జెక్ట్ ని ఒక సీక్వెన్స్ లో నేర్చుకొని రిలేటెడ్ గా జాబ్ చేసుకుంటూ ఇంకా డెప్త్ నాలెడ్జ్ పెంచుకోవాలనుకున్న వాళ్ళు లైవ్ సెషన్స్ లో జాయిన్ అవుతూ ఉంటారు. ఓకే, ఇది మన యొక్క యూట్యూబ్ ఛానల్. ఏపీ తెలంగాణలో నెంబర్ 1 ఛానల్ గా మన ఛానల్ అనేది మార్కెట్ లో 31,000+ సబ్స్క్రైబర్స్ తో మూవ్ అవుతూ ఉంది. అండ్ ఎస్ఏపి అండ్ టాలీ డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో మన యొక్క మెటీరియల్స్ అమెజాన్ లో కూడా ఉంటాయండి. అమెజాన్ లో మీరు టాలీ లోకేష్ కానీ, టాలీ ప్రైమ్ విత్ జిఎస్టీ అడ్వాన్స్డ్ మెటీరియల్, తర్వాత ఇంటర్వ్యూ మెటీరియల్, అడ్వాన్స్డ్ ఎక్సెల్ మెటీరియల్స్, ఎస్ఏపి మెటీరియల్స్ కూడా అమెజాన్ లో అవైలబిలిటీలో ఉంటాయి. ఎవరైతే మన ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ హార్డ్ కాపీ మెటీరియల్స్ కావాలనుకున్నా, ప్రాక్టికల్ గా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్నా ఈ మెటీరియల్స్ మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఓకే, సో రీసెంట్ ప్లేస్మెంట్స్ అండి. మనకి రీసెంట్ గా 2 months బ్యాక్ వచ్చిన వాళ్ళకి ఇంకా రీసెంట్ గా వచ్చాయి కూడా, అవి కూడా అప్డేట్ చేయలేదు. సో ఇవి ప్లేస్మెంట్స్ మనకి విజయవాడ, జేడిమెట్ల, హైదరాబాద్. సో 1.2 LPA, 1.5 LPA, 1.8 LPA, లైక్ 25 days లోనే తెచ్చుకున్న వాళ్ళని, కోర్స్ లో జాయిన్ అయ్యి 25 days లోనే ఇంటర్వ్యూస్కి వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళు. సో కడప, హైదరాబాద్, వెస్ట్ గోదావరి 2.5 LPA, 2 LPA, 1.6 LPA. సో తర్వాత 2.4 LPA హైదరాబాద్, రంగారెడ్డి 1.8 LPA, 1.8 LPA కడప.
సో కడప, హైదరాబాద్. సో ఇలా ఎవరైతే అకౌంటెంట్ గా కానీ, జూనియర్ అకౌంటెంట్ గా కానీ, సీనియర్ అకౌంటెంట్ గా కానీ టాలీ మీద సబ్జెక్ట్ నేర్చుకొని జాబ్ తెచ్చుకున్న ఇమీడియట్ స్టూడెంట్స్ అన్నమాట. ఇంకా ఫర్దర్ ఉన్నాయి, అవి మన యొక్క వెబ్సైట్ లో అప్డేట్ చేస్తుంటారు. ఓకే. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో బిఫోర్ టాలీలో మనం స్టార్ట్ చేసే ముందు కరెంట్ సినారియో ప్రాబ్లమ్స్ చూసుకుంటే మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ అనేది అవసరమా కాదా? ఎనీవన్? ప్రజెంట్ మార్కెట్ ప్రకారంగా మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ నీడా కాదా చెప్పండి. ఎనీవన్? ఇప్పుడు సింగిల్ నాలెడ్జ్ ఉంటే మార్కెట్ లో జాబ్స్ వస్తున్నాయా? వస్తున్నాయండి? ఇప్పుడు మీకు ఓన్లీ No, sir. ఎంఎస్ ఆఫీసే వచ్చండి. వేరే పర్సన్ కి ఎంఎస్ ఆఫీస్ టాలీ రెండు వచ్చు. ఇద్దరు ఇంటర్వ్యూస్ వెళ్ళారు, రెజ్యూమ్ చూశారు. ఎంఎస్ ఆఫీస్ టాలీ వచ్చిన పర్సన్ తీసుకుంటాడా? ఒక 2000 ఎక్కువ శాలరీ ఇచ్చేసి ఓన్లీ ఎంఎస్ ఆఫీస్ వచ్చిన వాళ్ళు మాత్రమే తీసుకుంటారా? ఎవరిని తీసుకుంటారండి? ఉం? Tally చెప్పండి. and MS Office candidates. సో 2 అప్లికేషన్స్ ఎవరి రెజ్యూమ్లో అయితే ఉన్నారో ఫస్ట్ ప్రిఫరెన్స్ వాళ్ళకే ఇస్తారు. ఎందుకు అంటే రియల్ టైంలో ఆఫీస్లో కంపల్సరీగా అకౌంట్స్ మెయింటైన్ చేయాల్సిందే. అది సర్వీస్ కంపెనీ అయినా, ట్రేడింగ్ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ అయినా 100% టాలీ అకౌంటెంట్ పర్సన్ అవసరం అవుతాడు. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. సో కాబట్టి 2 అప్లికేషన్స్ ఎవరికైతే వచ్చి ఉంటాయో వారికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అది కూడా గమనించాలి. ఓకే. చాలా మందికి మల్టీ టాస్కింగ్ నాలెడ్జ్ ఉండదు. అదే విధంగా మార్కెట్ లో ఉన్న కంపెనీస్ యొక్క రిక్వైర్మెంట్స్ సబ్జెక్టు నేర్పించరు. అందువల్ల చాలా మందికి స్కిల్ గ్యాప్ అనేది వస్తుంది స్టూడెంట్స్ కి. దీనివల్ల మార్కెట్ లో జాబ్స్ లేవు అనేసి చాలా మంది కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు కామెంట్స్ రూపంలో. అలా ఏముండదండి. సబ్జెక్ట్ ని మంచిగా నేర్చుకుంటే అవకాశాలు మార్కెట్ లో చాలా ఉన్నాయి. అకౌంటెంట్ గా నేను చూపిస్తాను. సబ్జెక్ట్ నీట్ గా నేర్చుకుంటాను 100%. సో తర్వాత మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్ ఏ సెక్టార్స్ లో మనకు ఉంటాయి అని చూసుకుంటే లైక్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్స్ అండ్ అకౌంటింగ్, హ్యూమన్ రిసోర్స్, ఐటీఎస్, బీపీఓ, మ్యానుఫ్యాక్చరింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఇలా అన్ని సెక్టార్స్ లలో జాబ్స్ లేకుండా అయితే ఉండవు. బట్ సెర్చ్ చేయాలి. Naukri.com, Indeed.com, లింక్డ్ లలో సెర్చ్ చేశారంటే చాలా జాబ్స్ మార్కెట్ లో ఉన్నాయి. లేవు అనే దానికి ఛాన్సే లేదు. 100% ఉన్నాయి. తర్వాత మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడగొచ్చు. మనకి అకౌంటెంట్ గా అంటే టాలీ నేర్చుకుంటే అకౌంటెంట్ గా మనకు ఏ టాటా కంపెనీ అయినా, రిలయన్స్ అయినా, ఆదిత్య బిర్లా అయినా ఏదైనా కావచ్చు. అక్కడ ఎన్ని పొజిషన్స్ ఉంటాయి అని అడిగారు అనుకోండి. మీకు నాకు తెలిసినంత వరకు జూనియర్ అకౌంటెంట్, అకౌంటెంట్, సీనియర్ అకౌంటెంట్ ఈ నేమ్స్ మీకు తెలిసి ఉండొచ్చేమో. ప్రిన్సిపల్ అకౌంటెంట్, కార్పొరేట్ కంట్రోలర్, సిఎఫ్ఓ ఈ నేమ్స్ అయితే మీకు తెలిసి ఉండవు. తెలుసా అండి ఎవరికైనా? ఈ పొజిషన్ నేమ్స్ ఎవరికైనా తెలుసా? చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఎవరికి తెలిసి ఉండదు. నాకు తెలిసినంత వరకు జాబ్ ఈ బ్యాచ్ లో జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, జాబ్ కోసం నేర్చుకునే వాళ్ళు ఉంటారు, ఫ్రెషర్స్ ఉంటారు, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా ఉంటారు. ఓకే. బట్ మీకు తెలిసినంత వరకు ఆ 3 మాత్రమే మీకు పొజిషన్స్ ఉన్నాయి అని మాత్రం తెలిసి ఉంటాయి. ఎస్ ఆర్ నో? అంతేనా? Yes, sir. యా రిమైనింగ్ పర్సన్స్ కూడా ఈ పొజిషన్స్ ఉంటాయా అకౌంటెంట్ గా వెళ్తే కంపెనీస్ లో అనేది చాలా వరకు తెలియదు. ఓకే. సో ఎందుకంటే క్యాడర్ బట్టి సాలరీస్, పొజిషన్స్ అన్ని మారుతాయి. ఓకే. సో సిఎఫ్ఓ అంటే ఇంకా కంపెనీ మేనేజర్ తో పాటు అనుకోండి. ఓకే. అన్ని అధికారాలు ఉంటాయి. ఓకే. ఈ ఈ కెరీర్ ల్యాడర్ ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. కెరీర్ పాత్, కోర్ ఆబ్జెక్టివ్, అకౌంట్స్ ఇన్ ద స్ట్రీమ్ ఆఫ్ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ లో ఈ పొజిషన్స్ ఉంటాయి. దీని రేంజ్ ని బట్టి సాలరీస్ మారుతూ ఉంటాయి. అది కూడా మీరు చెప్పాలి. సో తర్వాత చాలా మంది స్టూడెంట్స్ హైదరాబాద్ లోనో లైక్ ఆంధ్రప్రదేశ్ లోనో తెలంగాణలో డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి మీరు తెచ్చుకుంటారు. బాగుంది సర్టిఫికేషన్. బట్ ఏ డిగ్రీ చదివినా, ఎంబీఏ చదివినా ఫైనల్ గా మీ రెజ్యూమ్స్ లో ఉండాల్సింది ఏంటి? ఏదో ఒక ఈఆర్పి టూల్ ఉండాలి. అంటే మీరు బీకామ్ అనుకుంటే టాలీ, ఎస్ఏపి, అడ్వాన్స్డ్ ఎక్సెల్ కావాలి. బిఎస్సి అనుకుంటే పైథాన్, పవర్ బిఐ, C++, ఏదో ఒక సంథింగ్ అయితే టూల్ అయితే ఉండాలి. సో అవి లేకుండా ఫైనల్ గా మీకు జాబ్స్ అయితే రావు. సో వాటితో పాటు కొంచెం ఎక్స్ట్రా స్కిల్స్ కూడా ఉండాలి. ఓకే. లైక్ టెక్నికల్ స్కిల్స్ లో టాలీ, ఎంఎస్ ఎక్సెల్, డిజిటల్ మార్కెటింగ్ ప్రెసెంట్. వీటితో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, బిజినెస్ ఇంగ్లీష్, లిజనింగ్, స్పీకింగ్ అండ్ రీడింగ్, రైటింగ్, బాడీ లాంగ్వేజ్ ఇవి కూడా ప్లస్ అవుతాయి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. 100% అది కూడా గమనించాలి. యా. సో ఫైనల్ గా మన కోర్స్ డీటెయిల్స్ వచ్చినట్లయితే
ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ టాలీ ప్రైమ్ 5.1. ఓకే, ఎంఎస్ఎంఈ అంటే ఏంటి మా సెక్టర్? ఎంఎస్ఎంఈ ఫుల్ ఫామ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంఎస్ఎంఈ? మైక్రో స్మాల్ and medium enterprises మైక్రో స్మాల్ మీడియం and medium ఎంటర్ప్రైజెస్ అని చెప్తాం. enterprises. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు టాలీ అనేది మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో ఎక్కువగా యూజ్ చేస్తారు. మనం లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లో ఎస్ఏపి ని ఉపయోగిస్తారు. ఓకే, సో మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్, ఇండియా అంటేనే మిడిల్ స్కేల్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువ కాబట్టి సో ఆ బిజినెస్ కు సింక్ అయ్యే విధంగా టాలీ కంపెనీ వాళ్ళు డిజైన్ చేశారు ఆల్మోస్ట్. ఓకే, అది గమనించాలి. సో కాబట్టి ఎక్కువ టాలీని ప్రిఫర్ చేస్తారు ఇండియాలో. ఓకే, ఇక్కడ మనకి కంటెంట్ లో చూస్తే మినిమం టాలీలోకి ఎంటర్ అయ్యే ముందు బేసిక్స్, ఫండమెంటల్స్ మనకు తెలియాలి. మీరు కామర్స్ స్టూడెంట్స్ అయినా, నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా, అసలు అకౌంట్స్ గురించి నిల్ నాలెడ్జ్ ఉన్నా ఈ బేసిక్ అకౌంటింగ్ అయితే మనకు తెలియాలి. తర్వాత అబౌట్ టాలీలోకి ఎంటర్ అవుతాం, తర్వాత జిఎస్టీలో కూడా మనం ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఓకే ఓకే, సో తర్వాత డ్యూరేషన్ మనకి 30 days లో డిస్కస్ చేస్తాం. ఓకే, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ట్రైనింగ్ అండ్ ఆబ్జెక్టివ్ సర్టిఫికేషన్ చూస్తే ఈ అకౌంటింగ్ లో డెఫినేషన్ ఆఫ్ అకౌంటింగ్, టైప్స్ ఆఫ్ అకౌంటింగ్, అకౌంటింగ్ రూల్స్, టైప్స్ ఆఫ్ అసెట్స్, టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్, టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, అకౌంటింగ్ సైకిల్, వీటిని బాగా తెలుసుకుంటాం. వీటిని బాగా మీరు ఐడెంటిఫై చేశారు అంటే మార్కెట్ లో, సబ్జెక్ట్ లో నెంబర్ 1 గా మీరు నిలబడతారు. బేసిక్స్ అండి. ఈవెన్ నాన్ కామర్స్ అసలు అకౌంట్స్ నాకు ఏమీ తెలియదు అనుకున్నా వీటి గురించి తెలుసుకుంటే చాలండి. ఒక బిజినెస్ ఎలా నడపాలి అనేది మీకు తెలుస్తుంది. తర్వాత టాలీలోకి వస్తే టాలీ గురించి మినిమం ఇన్ఫర్మేషన్, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్, బ్యాలెన్స్ షీట్. మనం చేసే పని కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్. ఆటోమేటిక్ గా రిమైనింగ్ అన్ని అవే జనరేట్ అవుతాయి. అందుకోసమే ఇది సాఫ్ట్వేర్ అంటాం. అదే మాన్యువల్ గా చేయాలంటే సినిమా కనబడుతుంది. ఏ ఒక్క చోట తప్పుపోయినా అంత అకౌంటింగ్ సైకిల్ మొత్తం చెక్ చేయాల్సి వస్తుంది. అలా లేకుండా సాఫ్ట్వేర్ అంటేనే డెడ్ ఈజీ. తర్వాత జిఎస్టీ అంటే ఏంటి కూడా తెలుసుకుంటాం. టైప్స్ ఆఫ్ డీలర్స్, ట్యాక్సెస్, జిఎస్టీ, రిజిస్ట్రేషన్ 1, 3B, 2, జిఎస్పి ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. స్ట్రక్చర్ మనకి టాలీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్ అని చెప్పుకుంటాం. యా, సో బిఫోర్ మనకి టాలీ ERP 9 ఇలా ఉండేది. ప్రజెంట్ టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా ఉంది. ఓకే, ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? ఎనీవన్? ఇండియా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 1st April. ఏప్రిల్ 1st స్టార్ట్ అయ్యి ఏప్రిల్ పాస్ స్టార్ట్ అయ్యి ఎప్పటికి ఎండ్ 31st అయింది? March. 31st March లో. అమెరికా ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జనవరి టు డిసెంబర్. ఫైనాన్స్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జనవరి టు డిసెంబర్ సార్. జనవరి టు డిసెంబర్ స్టార్ట్ అవుతుంది. ఇది అమెరికా ఫైనాన్స్ ఇయర్ కదా. వీడియో ఆఫ్ చేయండి కరీం గారు. ఓకే, సో ఇప్పుడు టాలీ ఫుల్ ఫామ్ ఏం చెప్పుకున్నాం? ట్రాన్సాక్షన్స్ అలౌడ్ ఇన్ ఏ లీనియర్ లైన్ యాడ్స్ అని చెప్తాం. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ లో జరిగే ట్రాన్సాక్షన్స్ అనేది 1 ఏప్రిల్ తో స్టార్ట్ అవుతాయండి. 31st 3కి ఎండ్ అవుతాయి కదా. సో ఏ రోజు పర్చేజ్ జరిగింది, ఏ రోజు సేల్స్ జరిగింది, ఏ రోజు ఎక్స్పెన్స్ జరిగింది, ఏ రోజు ఇన్కమ్ జరిగింది అనేది మ్యాండేటరీ మనకు తెలియాలి కదా. 100% తెలియాలి. సో కాబట్టి డేట్ వైజ్ గా, మంత్ వైజ్ గా, ఇయర్ వైజ్ గా ట్రాన్సాక్షన్స్ అనేది పోస్ట్ చేయడం మనకు 100% మెన్షన్ చేసుకుంటూ ఒక సీక్వెన్స్ లో మంత్ వైజ్, ఇయర్ వైజ్, డే వైజ్ గా ఎంట్రీస్ పాస్ చేస్తేనే బిజినెస్ ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా అనేది ఎండ్ ఆఫ్ ది డే మనకి తెలుస్తుంది. లేకపోతే తెలియదు. ఓకే, సో టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అనేది మనకి తెలుసు. టాలీ అనేది ఒక అకౌంటింగ్ సాఫ్ట్వేర్ అనేది మనకు తెలుసు. ఓకే, సో ఈ అకౌంటింగ్ సాఫ్ట్వేర్ లో మనం ఏం చేస్తామండి? సర్వీస్, ఇన్వెంటరీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇవన్నీ మనం మెయింటైన్ చేస్తాం. సో సర్వీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎక్కడ జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది, ఇన్వెంటరీ ఎక్కడ జరుగుతుంది చెప్పగలరా ఎవరైనా? ఎనీవన్? ఎక్కడ జరుగుతుందండి సర్వీస్? సర్వీస్ లైక్ హాస్పిటల్స్, హోటల్స్. సర్వీస్ హాస్పిటల్స్, హోటల్స్. మ్యానుఫ్యాక్చరింగ్ లైక్ ఇండస్ట్రీస్ లైక్ రా మెటీరియల్ పర్చేజ్ చేసి మనం కొంటాం కదా సార్, దానికి మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే, సర్వీసా?
ఓకే. ఇంకా లైక్ ఇన్వెంటరీ ఎక్కడ జరుగుతుంది? ఇన్వెంటరీ ఎక్కడ జరుగుతుంది చెప్పగలరా? ఇన్వెంటరీ ఎక్కడ జరుగుతుందండి? ఈ మూడింటికి డిఫరెన్స్ తెలియాలి మీకు 100%. చెప్పాలి, మీ నోటితో చెప్పాలి. సర్వీస్ ఎక్కడ జరుగుతుంది, ఇన్వెంటరీ ఎక్కడ జరుగుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది అనేది తెలియాలి కదా. చెప్పండి చూద్దాం. మీకు తెలిసినంత వరకు చెప్పండి, ప్రాబ్లం లేదు, తప్పుపోయినా చెప్పండి. ఐడియా? ఓకే. సో మ్యానుఫ్యాక్చరింగ్ కి ఇన్వెంటరీ లింక్ ఉంటుంది, ఇన్వెంటరీకి సర్వీస్ లింక్ ఉంటుందండి. కంపల్సరీగా లింక్ ఉంటాయి, ఇవి లేకుండా అయితే ఉండవండి. ఓకే. సో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? రా మెటీరియల్ ని పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్ గా తయారు చేస్తారు. ఒక మొబైల్ తయారు చేయాలన్నా, కంప్యూటర్ తయారు చేయాలన్నా దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అనేది అవసరం. అవన్నీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో తయారవుతాయి. తయారైన తర్వాత ఒక ప్రోడక్ట్ గా తయారు చేస్తారు. ఒక కంప్యూటర్స్ అనుకోండి ఎగ్జామ్. ఆ కంప్యూటర్స్ అనేది మీ డిస్ట్రిక్ట్ లెవెల్కి రావాలి. మీ డిస్ట్రిక్ట్ లెవెల్కి రావాలంటే మీకు డిస్ట్రిక్ట్ వైజ్ గా ఒక డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు. ఆ డిస్ట్రిబ్యూటర్ ఏం చేస్తాడు? హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకో వచ్చి సో ఒక 10 రకాల కంప్యూటర్స్, డెల్, యాసస్, లెనోవా, ఓకే, హెచ్పి, రకరకాల ల్యాప్టాప్లు కానీ డెస్క్టాప్లు కానీ తెచ్చుకుంటారు. తెచ్చుకొని వాళ్ళు లోకల్ గా మార్కెట్ లో ప్రాఫిట్ యాడ్ చేసుకొని సేల్ చేసుకుంటారు. అంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్ అంటే ఇన్వెంటరీ అంటారు. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే రా మెటీరియల్ పర్చేజ్ చేస్తారు, ఫినిష్డ్ గూడ్స్ గా మారుస్తారు, మార్కెట్ లో డిస్ట్రిబ్యూటర్ కి సేల్ చేస్తారు. ఓకే. ల్యాప్టాప్ కొన్న తర్వాత ఆ ల్యాప్టాప్ ఫర్ ఎగ్జాంపుల్ చెడిపోయింది అనుకోండి, దానికి సర్వీస్ సెంటర్ అవసరం కదా. సర్వీస్ సెంటర్ లేకుండా ఎవరైనా కొంటారా మొబైల్ కానీ ల్యాప్టాప్ కానీ? 100% సర్వీస్ అవసరం. అంటే ఒకదానితో ఒకటి ఎలా లింక్ అవుతున్నాయి చూడండి. మ్యానుఫ్యాక్చరింగ్ లింక్ ఇన్వెంటరీ, ఇన్వెంటరీ లింక్ సర్వీస్, అది కూడా మీరు గమనించాలి. ఓకే. ఎగ్జాంపుల్ సర్వీసెస్ అనేది ఎక్కడ జరుగుతాయి మనకి అంటే స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్ జరుగుతాయి. అక్కడ ప్రాఫిట్ లిమిటెడ్ గా ఉంటుంది. ఇన్వెంటరీ అంటే ఏంటి? మొబైల్ షాప్ కావచ్చు, ఫర్నిచర్ షాప్ కావచ్చు, ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు, ఇక్కడ రకరకాల ఏమైనా ఉంటే అది ఇన్వెంటరీ అని చెప్తాం. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? పర్టికులర్ గా ఒక ప్రోడక్ట్ తయారు చేసే ప్లేస్ ని మ్యానుఫ్యాక్చరింగ్ అంటాం. ఓకే. ఫైనల్ గా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేది చెక్ చేస్తాం. ఓకే. ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్ 24 తో స్టార్ట్ అవుతుంది. అంటే ఏ ఇయర్ అయినా కానీ 1 ఏప్రిల్ తో స్టార్ట్ అవుతుంది, 31st 3కి ఎండ్ అవుతుంది. అదే అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటి? కొత్త సంవత్సరాన్ని అసెస్మెంట్ ఇయర్ అంటాం. 25 to 26 ని అసెస్మెంట్ ఇయర్ అంటాం. ఓకే. సో అది కూడా మీరు గమనించాలి. తర్వాత ఈఆర్పి అంటే ఏంటి? సో ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్, ఫర్మ్, కంపెనీ ఆర్ ఆర్గనైజేషన్. సో తర్వాత రిసోర్స్ ప్లానింగ్ అన్నాం. సో ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలండి? ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం కావాలి? క్యాపిటల్ కావాలి. క్యాపిటల్ కావాలి. ఇన్వెస్ట్మెంట్. ఓకే. క్యాపిటల్ ఉంటే సరిపోతుందా? క్యాపిటల్ ఉంటే సరిపోతుందా? ఇంకా ఏం కావాలి? Place. ఏం కావాలంటే Place area. లొకేషన్ ఇప్పుడు మీరే అంటే ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలనుకున్నారు, లేదంటే ఒక బట్టల షాప్ పెట్టాలనుకున్నారు, లేదు అంటే ఒక మొబైల్ షాప్ పెట్టాలనుకున్నారు అనుకోండి. ఫస్ట్ మీ దగ్గర ఏం అదే. కావాలి? క్యాపిటల్ కావాలి. ఏ Next. ఏరియాలో పెట్టాలనుకుంటున్నాము దాని గురించి ఆ క్యాపిటల్ place తర్వాత నెక్స్ట్ ఏం ఉండాలి? రిసోర్స్ ఏం కావాలి? ప్లేస్ Identity. ఎక్కడ పెట్టాలనుకుంటున్నాం అనేది మనకు తెలియాలి. ఓకే. దాని తర్వాత రా మెటీరియల్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ పర్చేస్ చేయాలి, ఈ డీటెయిల్స్ కూడా తెలియాలి. ఓకే. సో వెరీ గుడ్. ఫస్ట్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే క్యాపిటల్ కావాలి. తర్వాత ఏంటి? మీ నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ఒక ప్లేస్, ల్యాండ్, ఆ ల్యాండ్ మీద బిల్డింగ్ మీద ఏం చేయాలి? ఫర్నిచర్. ఓకే. మీరు నేచర్ ఆఫ్ బిజినెస్ ఏది పెట్టాలనుకుంటే దానికి సంబంధించిన రిసోర్స్ అంతా కావాలి. ఒక ఎఫెక్టివ్ ప్లానింగ్ తో బిజినెస్ ముందుకు నడుపుకుంటూ వెళ్ళాలి. దీన్నే ఈఆర్పి అంటారు. ఓకే. ఎంటర్ప్రైజెస్ రిసోర్స్ ప్లానింగ్ అంటారు. ఇవి అన్ని మోడల్స్ తో లింక్ అవుతాయి. వేరే వేరే మోడల్స్ తో కూడా ఈఆర్పి అనేది లింక్ అవుతుంది అనమాట. ఓకే. తర్వాత టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మనకి ఇండియాలో బెంగళూరులో ఉంది. సో టాలీని ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1986 లో. అప్పుడు దాని పేరు పెట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని పిలిచేవారు.
తర్వాత 1999 లో దీన్ని టాలీ సొల్యూషన్స్ గా మార్చారు. మనకి మీరు ల్యాప్టాప్ లో టాలీ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేయాలి అంటే మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఏముండాలి? విండోస్ 7 ఆర్ అబోవ్ ఉండొచ్చు. సిస్టమ్ టైప్ వచ్చేసి 64 బిట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండాలి. ర్యామ్ 4 GB పైన ఉండొచ్చు. హార్డ్ డిస్క్ 46 MB ఉండాలి. ప్రాసెసర్ i3 కానీ i5 కానీ i7 కానీ ఉండొచ్చు. కనెక్టివిటీ ఇంటర్నెట్ ఉండాలి. మానిటర్ రిజల్యూషన్ 1024x768 ఆర్ హైయర్ కూడా ఉండొచ్చు. సో మనకి వెబ్సైట్ tallysolutions.com. ఈ వెబ్సైట్ లోకి వెళ్తే మీరు ప్రజెంట్ లేటెస్ట్ వర్షన్ ఏ వర్షన్ వచ్చినా టాలీ వాళ్ళు ఈ వెబ్సైట్ లో పెడతారు. వీటి నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని మన ల్యాప్టాప్ లో ఇన్స్టాలేషన్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఓకే, మీరు ఒకవేళ లైసెన్స్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి. సో లైసెన్స్ తీసుకోవాలనుకుంటే సిల్వర్ అంటే సింగిల్ యూజర్ ఒక సిస్టమ్ లో మాత్రమే పని చేయాలంటే 22,500 ప్లస్ 18% GST అంటే 26,500 మీరు డబ్బులు పే చేస్తే ఒక సిస్టానికి సరిపడే లైసెన్స్ ఇస్తారు. సిల్వర్. సార్ నా బిజినెస్ కి ఇది సెట్ అవుతుందో లేదో చూసి నేను కొంటాను సార్, ఒక 3 నెలలు ప్రాక్టీస్ చేసి అంటే అప్పుడు మీరు సిల్వర్ రెంటాలు తీసుకోవచ్చు. 750 ప్లస్ 18% GST ఒక 900 వరకు పడుతుంది. ఇది సింగిల్ యూజర్ అంటారు. ఓకే, సో తర్వాత మల్టీ యూజర్. మల్టీ యూజర్ అంటే ఏంటి? గోల్డ్. ఒక సిస్టమ్స్ తో 10 సిస్టమ్స్ కి కనెక్ట్ చేస్తారు, దాన్ని గోల్డ్ అంటారు. ఓకే, ఇది ఆడిటర్లు యూజ్ చేస్తారు. 67,500 ప్లస్ 18% GST దగ్గర దగ్గర ఒక 80,000 అవుతుంది. ఇది కూడా రెంటాలు తీసుకోవచ్చు. 2250 అండ్ 18% GST. ఓకే, ఇది ఒరిజినల్ లైసెన్స్ మీకు కావాలి అనుకుంటే. తర్వాత వర్షన్స్ ఉన్నాయండి, మనకి వర్షన్స్ వచ్చాయి. లైక్ సో ఫస్ట్ మనకి గ్లోబల్ లీడర్ గా ERP సాఫ్ట్వేర్ అనేది 1986 లో ఇది ఇచ్చారనమాట. 90% బిజినెస్ లో టాలీని యూజ్ చేస్తున్నారు ఇండియాలో. ఓకే, ఆల్మోస్ట్ 100+ కంట్రీస్ లో టాలీని యూజ్ చేస్తున్నారు. ఫస్ట్ మనకి వ్యాట్ అనేది ఇండియాలో 2005లో వచ్చిందండి. 1 ఏప్రిల్ 2005లో వ్యాట్ వచ్చింది. వ్యాట్ అంటే ఏంటండి? వాట్ అంటే ఏంటంటే ఎవరైనా చెప్పగలరా? ఏంటి వ్యాట్ అంటే? వాల్యూ యాడెడ్ ట్యాక్స్. వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అంటే మనం పర్చేజ్ చేస్తే ఇన్పుట్ వ్యాట్, సేల్ చేస్తే అవుట్పుట్ వ్యాట్ పడేది. అవుట్పుట్ నుంచి ఇన్పుట్ తీయంగా రిమైనింగ్ గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేసేవాళ్ళు. సో అప్పుడు ఏంటంటే ట్యాక్స్ ఆన్ ట్యాక్స్ ఎక్కువగా ఉండేది. అలా లేకుండా మనకి ఏం చేశారంటే జిఎస్టీని తీసుకొచ్చారు. తర్వాత 2006లో టాలీ ERP9 మల్టీ లాంగ్వేజ్ కాన్సెప్ట్ ని కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ని యాడ్ చేశారు. తర్వాత 2012లో యాడెడ్ అరబిక్ లాంగ్వేజ్ సంబంధించిన ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. ఇంకా పూర్తిగా ఇండియాలోకి 1 జూలై 2017లో GST వచ్చింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే ఏ ఐటమ్ ఏ రాష్ట్రంలో కొనినా సేమ్ పర్సెంటేజ్ లో ఉండాలి. ఒక 5%, 12, 18, 28 అవి తీసుకొచ్చారు. సో తెలంగాణలో 1%, ఆంధ్రప్రదేశ్ లో 1%, తమిళనాడులో 1% ఉండకూడదు. ఏ ఐటమ్ ఎక్కడ కొనినా అవే స్లాబ్స్ ఉండాలి ఇండియా మొత్తం. ఆ ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఇంకా 2018లో GCC గల్ఫ్ కంట్రీకి సెట్ అయ్యే ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. ఇంకా పూర్తిగా 2020లో మనకి ఓకే టాలీ ప్రైమ్ వచ్చేసింది. 2020లో మనకి టాలీ ప్రైమ్ అనేది వచ్చేసింది. టాలీ ERP9 లేదమ్మా. ఎవరైనా నేర్చుకుంటారంటే మోసపోతున్నారు మార్కెట్ లో. ప్రజెంట్ టాలీ ప్రైమ్ లేటెస్ట్ వర్షన్. తర్వాత మనకి ఓవరాల్ గా ఇండియాలో MSME అండ్ MNC కంపెనీస్ లో ఆల్మోస్ట్ చాలా యూనివర్సిటీస్ లో దీన్ని ఉపయోగిస్తున్నారు. మెనీ యూనివర్సిటీస్ CA, CS, ICWA, ఆడిట్ ఫార్మ్స్ 100,000+ కాలేజెస్ లో కూడా మనకి ఉపయోగించడం జరుగుతుంది టాలీ. సో మనకి టాలీ సొల్యూషన్స్ అనేది సాఫ్ట్వేర్ ప్రొవైడ్ చేస్తుంది. టాలీ ఎడ్యుకేషన్ అనేది సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తుంది. TSPL అంటారు. సో మనకి ఫౌండర్స్ శ్యామ్ సుందర్ గోయింకా, ఈయన మన కొడుకు భారత్ గోయింకా. వీళ్ళిద్దరు కలిసి మనకి టాలీ ERP9 ఇంట్రడ్యూస్ చేశారు. ప్రెసెంట్ ఇప్పుడు ఈయన భారత్ గోయింకా కొడుకు తేజస్ గోయింకా. ఈయన టాలీ ప్రైమ్ ఎప్పుడైతే ఈయన లీడ్ చేశాడో టాలీ ప్రైమ్ కి కన్వర్ట్ చేశాడు టోటల్ గా. సో నాస్కామ్ వాళ్ళు కూడా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు మంచి సాఫ్ట్వేర్, ఇండియన్ సాఫ్ట్వేర్ అనేసి. వాట్ డస్ టాలీ ఆఫర్ టు కంపెనీస్ అండ్ బిజినెస్ పీపుల్? ఏం ఆఫర్ చేస్తుంది అంటే మనకు లెవెల్స్ ఉంటాయి. టాలీలో లెవెల్స్ ఉంటాయి. సో ఈ లెవెల్స్ అన్ని కూడా ఎవరైతే అండర్ టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో రిజిస్టర్ అయి ఉంటారో సో వాళ్ళు మాత్రమే ఈ లెవెల్స్ గురించి తెలిసి ఉంటుంది. ఇక రిమైనింగ్ వాళ్ళంతా కూడా యూట్యూబ్ లో ఆ వీడియోలు చూసి ఆ బట్టి కొట్టేసి నేర్పిస్తూ ఉంటారు.
సో వాళ్ళకి అసలైన కంటెంట్ ఏదో తెలియదు, సబ్జెక్ట్ ఏంటి, ఇండెక్స్ ఏంటి కూడా తెలియదు. ఆల్మోస్ట్ ఆథరైజ్ సెంటర్ కాకుండా ఎవరైతే మార్కెట్లో ట్రైనింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు లెవెల్స్ ఎన్ని ఉన్నాయనే తెలియదు, సబ్జెక్ట్ సిలబస్ ఏమనేది కూడా తెలియదు. ఓకే, సో అది ఇప్పుడు చూడండి, మనకి టాలీ ఎసెన్షియల్ లెవెల్ 1 లో సబ్జెక్ట్ ఏముంటుంది అంటే ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్, ఇంట్రడక్షన్ టాలీ ప్రైమ్, మెయింటైనింగ్ చార్ట్ ఆఫ్ అకౌంట్స్, రికార్డింగ్ అండ్ మెయింటైనింగ్ అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ ఎంఐఎస్ రిపోర్ట్స్, డేటా సెక్యూరిటీ, కంప్లీట్ డేటా మేనేజ్మెంట్, జిఎస్టి, బిజినెస్ కేస్ స్టడీస్. ఇవి టాలీ ఎసెన్షియల్ లెవెల్లో ఉండే కంటెంట్. ఓకే, సో తర్వాత మనకి లెవెల్ 2, టాలీ ఎసెన్షియల్ లెవెల్ 2, స్టోరేజ్ అండ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్వెంటరీ, అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ మేనేజ్మెంట్, పర్చేజ్ అండ్ సేల్స్ ఆర్డర్, ట్రాకింగ్ అడిషనల్ కాస్ట్ ఆఫ్ పర్చేజ్, కాస్ట్ ప్రాఫిట్ సెంటర్ మేనేజ్మెంట్, బడ్జెట్ అండ్ సినారియోస్, జనరేటింగ్ అండ్ ప్రింటింగ్ రిపోర్ట్స్, జిఎస్టి, కేస్ స్టడీస్ 2. ఇవి లెవెల్ 2 లో ఉండే సబ్జెక్ట్. తర్వాత లెవెల్ 3, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ట్యాక్స్ డిడక్టెడ్ సోర్స్, మేనేజ్మెంట్ ఆఫ్ బిజినెస్ డేటా, మూవింగ్ టు ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, కేస్ స్టడీ 3. ఇవి టాలీ ఎసెన్షియల్ లెవెల్ 3 లో ఉండే సబ్జెక్ట్. ఇది ఓన్లీ ఆథరైజ్డ్ సెంటర్స్ ఎవరైతే ఉంటారో డిస్ట్రిక్ట్ వైజ్ గా వాళ్ళు మాత్రమే టీచ్ చేసే కంటెంట్. తర్వాత మనకి టాలీ ప్రొఫెషనల్ మార్క్, దీంట్లో మల్టీ కరెన్సీ, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్, బిల్ ఆఫ్ మెటీరియల్, ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్, పేరోల్. ఇది ప్రొఫెషనల్ లెవెల్లో ఉంటుంది. తర్వాత జిఎస్టి యూజింగ్ టాలీ ప్రైమ్, ఇంట్రడక్షన్ జిఎస్టి, రెగ్యులర్ డీలర్ అండ్ అన్రిజిస్టర్డ్ రెజ్యూమ్, B2B, B2C, export, import, so imported transactions, handling multiple GST registrations, eBay bill, ఈ తర్వాత GST1, GST3B ఫైలింగ్, ఇవన్నీ కూడా మనకు జిఎస్టి యూజింగ్ టాలీ ప్రైమ్ కోర్సులో ఉంటాయి. తర్వాత మనకి టాలీలో టెక్నికల్ పాయింట్స్ మనం ఏం డిస్కస్ చేస్తాం, కంపెనీ పాస్వర్డ్ సెట్టింగ్స్, డేటా బ్యాకప్ అండ్ రిస్టోర్, డేటా కన్వర్ట్ టు ఎక్సెల్ అండ్ జేపీజీ పీడిఎఫ్, ఇన్క్లూజివ్ ఆఫ్ ట్యాక్స్ అండ్ జిఎస్టి ఆటో ట్యాక్స్ క్రియేషన్, total invoice settings, prefix and suffix details, splitting company, year and activities. ఇవన్నీ టెక్నికల్ పాయింట్స్, అంటే సబ్జెక్ట్ తో పాటు అడిషనల్ గా మనకు అవసరమైనప్పుడు యూజ్ చేసే కంటెంట్. ఓకే, సో తర్వాత టాలీ ప్రైమ్ 3.0 లో వచ్చిన ఫీచర్స్. ఇవి మనకి 3.0 లో వచ్చిన ఫీచర్స్ అన్నమాట. ఓకే, సో మల్టిపుల్ జిఎస్టి రిజిస్ట్రేషన్స్ ఎలా మెయింటైన్ చేయాలి, సెట్ ఆల్టర్ కంపెనీ డీటెయిల్స్, మల్టీ ఓచర్ నెంబర్ సిరీస్, మాడిఫై జిఎస్టి హెచ్ఎస్ఎన్, ఇన్సర్ట్ డిలీట్ కంపెనీ ఓచర్స్, రీయూజ్ డిలీటెడ్ ఓచర్ నెంబర్స్, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేస్తాం. తర్వాత టాలీ ప్రైమ్ 4.0 లో వచ్చిన ఫీచర్స్ ఏంటి, ఇంపోర్ట్ డేటా, టాలీ టు ఎక్సెల్, వాట్సాప్ డీటెయిల్స్, డాష్ బోర్డ్, ఇవి కూడా మనం డిస్కస్ చేస్తాం. ప్రజెంట్ టాలీ ప్రైమ్ 5.0 లో వచ్చిన ఫీచర్స్, నోటిఫికేషన్ బెల్ ఐకాన్, స్టిప్ వ్యూ, విచ్ వర్షన్ యు ఆర్ యూజింగ్, ఆటో క్రియేషన్ ఆఫ్ ఎ లెడ్జర్ యాజ్ పర్ జిఎస్టి పోర్టల్, ఫెచ్ డీటెయిల్స్, API యాక్సెస్, చెక్ వెండర్ అండ్ కస్టమర్ జిఎస్టి స్టేటస్, GST1 3B, ఇవన్నీ కూడా 5.0 లో మనకి వచ్చాయి. ఓకే, తర్వాత రిపోర్ట్స్. ఈ రిపోర్ట్స్ అన్ని ఆటోమేటిక్ గా మనకి జనరేట్ అయిపోతాయి, మనం ఏమి చేయాల్సిన అవసరం లేదు తెలుసా. మనకు టాలీలో మనం జస్ట్ ఎంట్రీస్ పోస్ట్ చేస్తే చాలండి, ఆటోమేటిక్ గా అన్ని రిపోర్ట్స్ ఆటోమేటిక్ గా అవే జనరేట్ అయిపోతాయి. ఇవన్నీ మనం చేయాల్సిన అవసరమే లేదు. అదే మాన్యువల్ గా మీరు చేయాలనుకుంటే మాత్రం సినిమా కనబడుతుంది, కానీ సాఫ్ట్వేర్ కాబట్టి ఆటోమేటిక్ గా అవే తీసుకుంటారు. జస్ట్ మనం కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, ఓచర్ పోస్టింగ్ చేస్తే చాలు. ఈవెన్ నాన్ కామర్స్ వాడు కూడా ఎందుకు అంత ఈజీగా సబ్జెక్ట్ నేర్చుకుంటారంటే కారణం కేవలం ఈజీ సబ్జెక్ట్, ఈజీ సాఫ్ట్వేర్ మార్కెట్ లో, అదైతే నేను చెప్పగలుగుతాను. తర్వాత మనకి మార్కెట్ లో టాలీనే కాకుండా టాటా, ఈఎక్స్, వింగ్స్, ఫ్యాక్టరీ, ఇవన్నీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. బట్ టాలీ అనేది అన్ని రకాల బిజినెస్ లకు సెట్ అవుతుంది. ఈ టాటా వాళ్ళకు వరల్డ్ వైడ్ కంపెనీస్ ఉంటాయి, వాళ్ళు థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్ ఎందుకు యూజ్ చేస్తారు, వాళ్ళ ఓన్ సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు. సో అదనమాట. ఎక్కడెక్కడ టాలీ యూజ్ చేస్తాం, ట్రేడింగ్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిపార్ట్మెంటల్ స్టోర్స్,
మెడికల్ స్టోర్స్, ఆడిటర్స్, హోటల్ అండ్ రెస్టారెంట్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ హౌసెస్, పర్సనల్ అకౌంట్, ఈ అన్ని ప్లేసెస్ లో ఉపయోగిస్తారు. క్లయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నారు మనకు టాలీకి? ఇవి అన్నమాట. ఓకే, సో మనకి బ్లాక్ సిప్ ప్రోడక్ట్స్ చూసుకుంటే మార్కెట్ లో చూడండి, వీళ్ళందరూ లేకుండా పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ టాటా, ఇన్ఫోసిస్, లైక్ రిలయన్స్, ఈ కంపెనీస్ లో వీళ్ళందరూ లేకుండా ఏ వర్క్ జరగదు మా. సో ఆడిటర్స్, అనాలిసిస్, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్, పర్చేజ్ అండ్ ప్రొక్యూర్మెంట్, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ఫినిష్డ్ గూడ్స్, బ్రాంచ్ అకౌంట్ మేనేజ్మెంట్, కస్టమర్స్, వీళ్ళందరూ ప్రతి బిగ్ బిగ్ ఆర్గనైజేషన్స్ లో వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ఉండకుండా ఏ బిజినెస్ ముందుకు పోదు. తర్వాత మన జిఎస్టి ఫస్ట్ ఏ కంట్రీలో ఇంట్రొడ్యూస్ చేశారు, ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు, మన ఇండియాలోకి ఎప్పుడు వచ్చింది, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ క్లాస్ లో డిస్కషన్ చేస్తాం. సో ప్రీవియస్ ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి, ప్రజెంట్ ఏ ట్యాక్సెస్ ఉన్నాయి, జిఎస్టి అనేది ఇండియాలో ఏ ట్యాక్స్ కిందకి వస్తుంది, సో ప్రీవియస్ మనకి మల్టిపుల్ ట్యాక్సెస్ ఏమేమి ఉన్నాయి, వాటన్నిటిని తీసేసి ప్రజెంట్ మనకి ఏ ట్యాక్సెస్ ఇంట్రొడ్యూస్ చేశారు మార్కెట్ లో, సో ఏ ట్యాక్సెస్ ఎందుకు ఎప్పుడు ఎలా ఈ సిచ్యువేషన్స్ లో ఉపయోగిస్తాం, మనకి మార్కెట్ లో ఎలాంటి టైప్ ఆఫ్ డీలర్స్ ఉన్నారు, ఏ డీలర్స్ ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో యూజ్ అవుతారు, ఎవరు ట్యాక్స్ పే చేస్తారు, ఎవరు ట్యాక్స్ పే చేయరు, సో తర్వాత మనకి స్లాబ్స్ ఏమున్నాయి, మనం ఉపయోగించే ఐటమ్స్ లలో, రోజువారీ ఐటమ్స్ లలో ఎన్ని రకాల స్లాబ్స్ ఉన్నాయి, ఏ స్లాబ్స్ లేక ఎవరు వస్తారు, ఇవన్నీ కూడా మనం డిస్కషన్ చేస్తాం. ఓకే, సో ఎగ్జామ్డ్ గుడ్స్ కింద ఏమొస్తాయి, 5%, 12, 18, 28 కింద ఎవరు ఏమొస్తారు అనేది కూడా మనం తెలుసుకుంటాం. సో మనకి ఈఆర్పి ఐకాన్ ఇలా ఉంటుంది, ప్రజెంట్ టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా ఉంటుంది. సో తర్వాత సో మనకి మనం అంటే 3-5 సిలబస్ లో కాకుండా 6000 కోర్స్ లో నేను ఇచ్చే బెనిఫిట్స్ లో డైరెక్ట్ గా tallyeducation.com నుంచి మీకు ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది ఎవరైతే మన 6000 కోర్స్ లో జాయిన్ అవుతారో వాళ్ళకి ఇచ్చే నేను బెనిఫిట్స్. సో ఇదే అనమాట, డైరెక్ట్ గా టాలీ కంపెనీ నుంచే ఒక యూజర్ పాస్వర్డ్ మీకు వస్తుంది. సో ఆ యూజర్ పాస్వర్డ్ లో ఐకాన్ ఇలా ఉంటుంది. సో దీంట్లో మీరు ఆన్లైన్ అసెస్మెంట్స్, సో తర్వాత ఈ కంటెంట్, జాబ్ పోర్టల్, ఇవన్నీ కూడా ఈ వెబ్సైట్ లో ఉంటాయి. నేను 6000 లో అంటే 45 days 6000 కోర్స్ లో ఇచ్చే కంటెంట్ లో ఉండే బెనిఫిట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇదనమాట, ఇలా పోర్టల్ వస్తుంది. వారికి హైబ్రిడ్ లెర్నింగ్ మోడల్ లైక్ డిజిటల్ కంటెంట్, అసెస్మెంట్స్, కేస్ స్టడీస్, సర్టిఫికేషన్స్, ఇవన్నీ కూడా ఆ కోర్స్ లో ఎవరైతే 45 days లో ఉంటారో వాళ్ళకి ఇవన్నీ నేను ఇచ్చే బెనిఫిట్స్. తర్వాత సర్టిఫికేషన్ మనకి డైరెక్ట్ గా టాలీ కంపెనీ నుంచే. సో టాలీ అంటే ఎక్స్పర్ట్స్ కంటెంట్ తో సర్టిఫికేషన్, ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ మనకి ఇలా ఉంటుంది. మీరు ఎక్కడ ఏ గవర్నమెంట్ పోర్టల్లో కూడా మీరు సెర్చ్ చేసుకున్నా మీ యొక్క డీటెయిల్స్ డైరెక్ట్ గా టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అండర్ లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ సర్టిఫికేషన్ నెంబర్ ఉంటుంది, అది మీరు పోర్టల్లోకి వెళ్ళి ఏ గవర్నమెంట్ పోర్టల్లో సెర్చ్ చేసుకున్నా ఈ సర్టిఫికేషన్ అనేది ప్రజెంటేషన్ ఇలా ఉంటుంది. డైరెక్ట్ గా టాలీ కంప్లీషన్ సర్టిఫికేషన్ ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో మనకి 3-5 లో ఇచ్చే సర్టిఫికేషన్ ఐఎస్ఓ. ఓకేనా, సో ఈ డీటెయిల్స్ అనేది నా కంపెనీలో నా దగ్గర మీ యొక్క డీటెయిల్స్ ఉంటాయి. ఐఎస్ఓ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉంటాయి. అదే టాలీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా డైరెక్ట్ టాలీ కంపెనీ సర్వర్లోనే ఉంటాయి. ఓకే, 2 సర్టిఫికేట్స్ ఓకేనా అంటే ఓకే, అది మీ యొక్క ప్రిఫరెన్స్. 6000 కోర్స్ లో జాయిన్ అయ్యే వాళ్ళకు నేను అది ప్రొవైడ్ చేస్తాను, 3-5 లో ఉండే వాళ్ళకు మేము ఇది ప్రొవైడ్ చేస్తాం అనమాట. సో మీకు ఇది కావాలి, అది కావాలి, 2 కావాలనుకున్న వాళ్ళు మళ్ళీ మీరు ఎక్స్ట్రా పేమెంట్ చేసి మీరు తీసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. మీకు అవసరం అనుకుంటే, కావాలనుకుంటే, ఎలాంటి బలవంతం అయితే లేదు. ఓకే, సో తర్వాత మనకి 6000 కోర్స్ లో మనకి డైరెక్ట్ గా యాప్ ప్లే స్టోర్ లో ఇలా యాప్ మీకు ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో మీరు లాగిన్ అయ్యి మొబైల్ అయినా క్లాసెస్ వినొచ్చు. సో తర్వాత కంపెనీ క్రియేషన్, ఆఫ్టర్ గేట్ వెబ్ టాలీ, పర్చేజ్ వోచర్, సేల్స్ వోచర్, ప్రాఫిట్ అండ్ లాస్ చెకింగ్, ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్, క్లోజింగ్ స్టాక్, ట్యాక్స్ ఇన్వాయిస్ ఇలా ఉంటుంది, ఇలా సపరేట్ అవుతుంది.
మ్యూట్ లో పెట్టుకోండి ఎవరో. వీడియో ఆఫ్ చేయండి చంద్రశేఖర్. సో ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే ఇలా ఉంటుంది, బిల్ ఆఫ్ సప్లై అంటే ఇలా ఉంటుంది. సో మనకి మార్కెట్ లో ఫ్రెషర్ శాలరీకి మనకి 10 నుంచి 25 వరకు ఉంటాయి. ఎక్స్పీరియన్స్ కి 26 నుంచి 1 lakh వరకు కూడా ఉంటాయి. సో ఇక్కడ మీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, మీ యొక్క సిస్టమ్ ఆపరేటింగ్ కానీ, ఎక్సెల్ నాలెడ్జ్ కానీ, టాలీ నాలెడ్జ్ కానీ బాగుంటే మీకు 10 నుంచి 25 వరకు కూడా ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెషర్ గానే. ఈ ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఆల్మోస్ట్ ఇంకా 1 or 2 years 3 years పెట్టుకున్నారంటే 50 నుంచి 1 lakh వరకు కూడా మన శాలరీ రేంజెస్ టాలీ నేర్చుకోవడం వల్ల మనకి మార్కెట్ లో అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో నేను హైదరాబాద్, బెంగళూరులో ఎక్కడ జాబ్స్ ఉన్నా గ్రూప్ లో వాళ్ళ నెంబర్స్ వాళ్ళకి గ్రూప్ లో ఇస్తూ ఉంటారు. సో ఆ గ్రూప్ లో నుంచి మీరు కాల్ బ్యాక్ చేసి ఇంటర్వ్యూస్ వెళ్ళొచ్చు, వర్చువల్ గా కానీ ఆఫ్లైన్ గా కానీ. ఆ అవకాశాలు కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. సో అదే మీకు డైరెక్ట్ గా టాలీ కంపెనీ జాబ్ పోర్టల్ ఉంది అంటే మీకు ఏరియా వైజ్ సెర్చ్ చేసుకోవచ్చు. ఏరియా వైజ్ హైదరాబాద్ లో ఏ ఏరియాలో జాబ్స్ ఉన్నాయో, లేదంటే ఇండియా వైడ్ గా ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో డైరెక్ట్ గా ఆ పోర్టల్ ఇస్తారు. జస్ట్ మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసుకోవాలి అంతే. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గుజరాత్ ఎక్కడైనా జాబ్స్ ఉంటాయి. వాళ్ళే రెడీ చేసి మీకు జాబ్ పోర్టల్ ఇస్తారు. దాంట్లో జస్ట్ రెజ్యూమ్ అప్లోడ్ చేసుకుంటే చాలు, వాళ్ళు మీకు కాల్ బ్యాక్ చేస్తారు. ఆ ఫెసిలిటీ మనం 6,000 ఇచ్చే బెనిఫిట్ స్టూడెంట్స్ లో ప్రొవైడ్ చేస్తాం. సో ఇది మనకి డెమో, టాలీ ప్రైమ్ సంబంధించిన డెమో అన్నమాట. సో మనం సిలబస్ అనేది మీకు టోటల్ గా నేను డిస్కస్ చేస్తాను. 45 days లో ఉన్న సిలబస్ ఏదైతే ఉందో 30 days లో కూడా అదే సిలబస్ ఇస్తాను. ఓకే, డోంట్ వరీ. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మల్టిపుల్ టెక్నికల్ పాయింట్స్ తో సహా బిఫోర్ 30 days కి, ఆఫ్టర్ 30 days కి. సో మీరు బయట నేర్చుకున్న కంటెంట్ కి, నేను చెప్పే కంటెంట్ కి ఆల్మోస్ట్ ఏపీ తెలంగాణలో మన కంటెంట్ ఫాలో అవుతూ ఉంటారు. హైదరాబాద్ ఇన్స్టిట్యూషన్ కూడా నా మెటీరియల్ కొని పర్చేజ్ చేసుకొని ఆ హైదరాబాద్ లో వాళ్ళు చెప్పుకుంటున్నారు. అది ఆల్మోస్ట్ నాకు కాల్స్ కూడా వస్తున్నాయి. ఓకే, నా మెటీరియల్స్ పరంగా కానీ, సబ్జెక్ట్ పరంగా కానీ. ఓకే, సో ఇది మా టాలీ ప్రైమ్ డెమో అండ్ వాటి వల్ల యూజెస్, బెనిఫిట్స్, సర్టిఫికేషన్స్ ఫార్మాట్స్ అండ్ ఫ్రెషర్ సాలరీస్, ఎక్స్పీరియన్స్ సాలరీస్, సబ్జెక్ట్ సిలబస్, ఇండెక్స్ ఏంటి అనేది టుడే క్లాస్ లో మీకు ఫస్ట్ డే డెమో క్లాస్ లో క్లియర్ గా డిస్కషన్ చేస్తాను. ఈ యొక్క డెమోలో మీకున్న డౌట్స్ ఏదైనా ఉంటే అడగచ్చు. ఎనీవన్ చెప్పండి, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? ఎనీవన్? ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. సార్ మెటీరియల్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు సార్? చెప్తాను. సో ఇప్పుడు నేను ఒక లింక్ ఇస్తాను గ్రూప్ లో, ఆ లింక్ ఫిల్అప్ చేయండి. మెయిల్ యాక్సెస్ ఇస్తాను ఫస్ట్ మెటీరియల్. సో అది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి. ఓకే, సో మన ఫస్ట్ మెటీరియల్ అయిన తర్వాత సెకండ్ మెటీరియల్ తర్వాత సెండ్ చేస్తాను. అది అయిపోయిన తర్వాత సెకండ్ మెటీరియల్ ఉంటుంది. ఓకే, ఈ డెమోలో ISO సర్టిఫికేషన్ మీకు నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు డైరెక్ట్ టాలీ కంపెనీ ఆన్లైన్ అసెస్మెంట్స్, ఈ పోర్టల్, జాబ్ పోర్టల్, ఈ కంటెంట్, జాబ్ పోర్టల్, ఈ సర్టిఫికేషన్ కూడా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే నన్ను ఫైనల్ గా కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు సార్ నాకు ఇప్పుడే కావాలి అనుకుంటే ఇప్పుడైనా నేను ప్రొవైడ్ చేస్తాను. సో అడిషనల్ అమౌంట్ ఏదైతే పెండింగ్ ఉంటుందో 6 కి, ఆ అమౌంట్ పే చేశారంటే ఆ సర్టిఫికేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాను కావాలనుకున్న వాళ్ళు. ఓకే, బలవంతం ఏం లేదు. నాకు అవసరం సార్, నేను అబ్రాడ్స్కి వెళ్తాను, లేదు ISO కంటే టాలీ సర్టిఫికేషన్ కొంచెం బాగుంటుంది అని మీరు అమౌంట్ బేర్ చేయగలిగితే పెట్టుకోండి. లేదు అంటే నో నీడ్. ఏ సర్టిఫికేట్ అయినా మీకు ఉపయోగపడుతుంది. వాళ్ళు అడిగినప్పుడు మీరు చెప్పగలిగితే చాలు, సబ్జెక్ట్ ఎనఫ్. అది కావాలనుకున్న వాళ్ళు మాత్రం తీసుకోవచ్చు, బలవంతం ఏం లేదు. అదే ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు మా. ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. సార్ ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తారా సార్? ఇస్తాను బ్రదర్, ఆల్మోస్ట్ ఇస్తాను. ఇంకా ఎనీవన్? ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మనం సబ్జెక్ట్ ఏదైతే ఇస్తున్నామో ఆ సబ్జెక్ట్ లోనే మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ వస్తాయి. పర్టికులర్ గా మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం ఏమి ఉండదు. ఆ సబ్జెక్ట్ నేను చెప్పిన 2 మెటీరియల్స్ నేర్చుకోండి. ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా మీరు రాకపోతే అప్పుడు అడగండి. హలో ఓకే, క్లియరా? ఎనీ డౌట్స్? హలో సార్ ఇప్పుడు ఈ Okay. 30 days కోర్స్ చెప్పండి తర్వాత GSTR 3B 3A మేము డైరెక్ట్ గా వేసుకోవచ్చా?
రిటర్న్స్ ఒకటి బ్రదర్, ఫైలింగ్ అనేది గుర్తుపెట్టుకోండి, డూప్లికేట్ అకౌంట్స్ చేసి చూపించడానికి అవ్వదు. రియల్ టైం అకౌంట్స్ మాత్రమే మనము చేయగలుగుతాం. మీరు రియల్ లో పని చేస్తేనే చేయగలుగుతారు, గుర్తుపెట్టుకోవాలి. ఇలా నేను ఎన్ని ఇక్కడ స్క్రీన్ల ముందు చూపించినా అది రాదు. మీరు ఎప్పుడైతే బై హ్యాండ్ మీరే చేయగలిగితేనే వస్తుంది. ఇప్పుడు మీరు టాలీలో ప్రాక్టీస్ చేసే ప్రాబ్లమ్స్ అన్ని ఓకే, 99% మీకు ఫుల్ వచ్చేస్తుంది. ఆ రిమైనింగ్ 1% ఫైలింగ్ అనేది రియల్ టైం అకౌంట్సే చేయాలి, డూప్లికేట్ చేయలేము. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. దానికి సపరేట్ గా డూప్లికేట్ పోర్టల్ ఉండదు. ఇప్పుడు టాలీ లాగా ఎడ్యుకేషన్ మోడ్ లాగా జిఎస్టీ పోర్టల్ ఎడ్యుకేషన్ మోడ్ ఉండదు. అది యాజ్ పర్ రియల్ లో రియల్ అకౌంట్స్ చేయాలి. ఓకే, సో మీరు ఆ ఫైలింగ్ అనేది 1, 3 చూడగలుగుతారు అంతే, కానీ చేయలేరు. ఎక్కడైనా స్టక్ అయిపోయారంటే చేయలేరు. ఓకే, ఎందుకంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వారి దగ్గర ఉండి మీకు చెప్పగలిగితే అప్పుడు సబ్జెక్ట్ నేర్చుకుంటారు. అంతవరకు మీరు సబ్జెక్ట్ అనేది జస్ట్ చూడగలుగుతారు అంతే. ఇది అలా, అది ఇలా, ఆ కొద్దిసేపు వచ్చినట్టే ఉంటది, కానీ మళ్ళీ రాదు. ఎప్పుడైతే లైవ్ అకౌంట్స్ మీరు చేస్తారో అప్పుడే మీకు సబ్జెక్ట్ వస్తుంది. ఫైలింగ్ నేర్చుకుంటే 5 నిమిషాలు చాలా తెలుసా ఫైలింగ్ కి. బట్ ఆ 5 నిమిషాల సబ్జెక్ట్ చెప్పడానికి ఎవ్వడు నీకు, ఎంత ఫ్రెండ్ అయినా, ఎంత రిలేటివ్ అయినా, ఎంత బ్రదర్ అయినా నేర్పించరు. వాళ్ళు కష్టపడి సిఏ చదివి 5 ఏళ్ళ నిద్రాహారాలు లేకుండా చదివి సబ్జెక్ట్ నేర్చుకుని ఒక 5 నిమిషాల్లో నీకు నేర్పించాలంటే నేర్పించలేరు, మనసు ఒప్పదు. ఇప్పుడు మేము ఇక్కడ మీకు చెప్పినా అది మేము చేయగలిగి చూపించగలుగుతాం, కానీ మీ చేత చేయించలేం కదా, అది గమనించాలి. ఓకే, అది కాక అది ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రాబ్లమ్స్ లాగా ఉండవు కదా, అది రియల్ లైవ్ చేసేటి కదా. సో అది అదే. ఇంకమ్మా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్?